ఈ రోజుల్లో మనమంతా డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయి ఉన్నాం కదా. ఈ హడావిడిలో, ఈ సందడిలో మనసు కాస్త ప్రశాంతత కోసం, ప్రాచీనమైన జ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటుంది. అలాగే మేం కూడా గాయత్రి మంత్రం కోసం ఒక చిన్న వెతుకులాట మొదలుపెట్టాం. కాని ఆ అన్వేషణ మమ్మల్ని ఇలాంటి ఒక ఊహించని మలుపు తిప్పుతుందని అస్సలనుకోలేదు. ఈరోజు మన ఈ విశ్లేషణకు ఇదే మూలస్తంభం. పవిత్రమైన దానికోసం మనస్ఫూర్తిగా వెతుకుతున్నప్పుడు దానికి బదులుగా మనకు చాలా సాధారణమైన, లౌకికమైనది కనిపిస్తే ఏం జరుగుతుంది? మా శోధనలో కూడా అదే జరిగింది. మాకు మంత్రం బదులు ఆ మంత్రాన్ని మాకు అందిస్తున్న వేదిక యొక్క నిర్మాణ సూత్రాలు కనిపించాయి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవును, మీరు విన్నది నిజమే. మంత్రానికి బదులుగా మనం వాడుతున్న ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ పనితీరును వివరించే కొన్ని నిబంధనలు, కొన్ని పదాలు కనిపించాయి. ఇది మనం ఊహించనిది, కాని బహుశా అంతే లోతైన అంతరార్థం కలిగినది కూడానేమో. ఇప్పుడు ఒకసారి ఈ పదాలని గమనిద్దాం. పైపైన చూస్తే ఇవి మామూలు కార్పొరేట్ పదాల్లాగే ఉన్నాయి. కాని మనం వీటిని ఒక సాధకుడు దృష్టితో ఒక పురాతన గ్రంథాన్ని చదివినంత శ్రద్ధగా చదువుదాం. అబౌట్, ప్రెస్, కాపీరైట్, కాంటాక్టర్స్, క్రియేటర్స్, అడ్వర్టైజ్, డెవలపర్స్, టర్మ్స్, ప్రైవసీ పాలసీ అండ్ సేఫ్టీ, హౌ యూట్యూబ్ వర్క్స్, టెస్ట్ న్యూ ఫీచర్స్. ఇవి కేవలం పద ప్రబంధాలేనా, లేక వీటిలో మనకు ఉపయోగపడే మార్గదర్శకత్వమేమైనా దాగి ఉందా? రండి, ఈ ఆలోచనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. ఈ కార్పొరేట్ నిబంధనలను మన డిజిటల్ జీవితంలోనే కాదు, మన అంతర్గత జీవితంలో కూడా స్పృహతో, ఎరుకతో ఎలా ఉండాలో నేర్పే మార్గదర్శకాలుగా చూద్దాం. ఈ అన్వేషణను కొనసాగిద్దాం. మొదటిది కాపీరైట్. ఈ పదం వినగానే మనకు చట్టాలు, హక్కులు గుర్తుకొస్తాయి. కాని ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఇది నేను, నాది అనే భావన గురించిన ఒక పాఠం. నిజంగా మనదని చెప్పుకోడానికేముంది? మన ఆలోచనలు, మన సాధన, చివరికి మన అహంకారమా? ఈ ప్రశ్నతోనే మన ఆత్మపరిశీలన మొదలవుతుంది. ఇక టర్మ్స్ అంటే నిబంధనలు. ఏ సాధనకైనా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ఉండాలి కదా, లేకపోతే మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఈ నిబంధనలు అలాంటివే. మన అన్వేషణ దారి తప్పకుండా చూసే ఒక చట్రమన్నమాట. మనల్ని సరైన మార్గంలో నడిపించే దీపాలు లాంటివి. ఆ తరువాత ప్రైవసీ పాలసీ అండ్ సేఫ్టీ. మనం మన ఫోన్లకి, కంప్యూటర్లకి పాస్వర్డ్లు పెట్టి భద్రంగా ఉంచుకుంటాం. చాలా మంచిది. మరి మనసు సంగతేంటి? మనం మనసులోకి ఏ ఆలోచనలు రావాలి, ఏవి రాకూడదు అనేదానికి ఒక పాలసీ ఉందా? మనసుని ఒక పవిత్రమైన స్థలంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమే అసలైన భద్రత. చూడండి, రెండింటికీ ఎంత దగ్గరి సంబంధముందో. డిజిటల్ భద్రత అంటే బయటనుంచి మన డేటాను కాపాడుకోవడం. అలాగే మానసిక భద్రత అంటే మనసుని అనవసరమైన ఆలోచనల పరధ్యానం నుంచి కాపాడుకోవడం. ఒకటి మనం చదివే పాలసీ అయితే, మరొకటి మనం జీవించాల్సిన సాధన. సరే, ఇప్పటిదాకా మన గురించి, మన అంతర్గత ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దృష్టిని కాస్త బయటకు మరల్చి ఈ జ్ఞానం ఎలా సృష్టించబడుతోందో, ఎలా ప్రవహిస్తుందో చూద్దాం. ఇక్కడ ఈ 3 పదాలు క్రియేటర్స్, అడ్వర్టైజ్, డెవలపర్స్ ఒక ఆధునిక జ్ఞాన చక్రాన్ని చూపిస్తున్నాయి. మొదట ఒక ఆలోచన పుడుతుంది, దానికి మద్దతు లభిస్తుంది. ఆ తర్వాత ఆ ఆలోచనను అందరికీ చేరవేసే వేదిక నిర్మించబడుతుంది. ఇది ఒకప్పుడు గురువు శిష్య పరంపరలో జరిగేదే ఇప్పుడు డిజిటల్ రూపంలో జరుగుతుంది, అంతే తేడా. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఈ సృష్టి వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ఈ క్రియేటర్స్, ఈ డెవలపర్స్, వాళ్ల ఉద్దేశం ఎంత స్వచ్ఛమైనది? అది కేవలం వ్యాపారమా, లేక నిజంగా ఏదైనా మంచిని పంచాలనే తపన? ఎందుకంటే ఆ ఉద్దేశ్యమే మనం స్వీకరించే జ్ఞానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక మన ఈ విశ్లేషణలో చివరి అంకానికి వచ్చాం. ఈ చివరి పదాలు మనకు బౌద్ధ తత్వంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేస్తాయి. అదే అనిత్యత. అంటే ఏదీ శాశ్వతం కాదనే సత్యం. మార్పు సహజం అని చెబుతాయి. హౌ యూట్యూబ్ వర్క్స్. ఇది వినడానికి మామూలు వాక్యమే, కాని ఇదొక జెన్ కోఆన్ లాంటిది. అంటే సమాధానం దొరకని ఒక ప్రశ్న, మనల్ని లోతుగా ఆలోచింపచేసే ఒక పజిల్. మన జీవితాల్ని, మన అనుభవాల్ని తెరవెనుకుండి నడిపిస్తున్న వ్యవస్థల గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? ఇక ఆఖరిది టెస్ట్ న్యూ ఫీచర్స్. ఇది చాలా అద్భుతమైన సూచన. మార్పును ఆహ్వానించమని, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండమని చెబుతోంది. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే కదా. మనం ఎప్పటికీ విద్యార్థులమే. ఎప్పుడూ ఒక ప్రారంభకుడి మనస్సుతో ఉండాలి. ఈ ప్రయాణం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. సో మొత్తంగా ఈ అన్వేషణ మనకు ఏం నేర్పింది?
ముగింపు అనేది ఒక జవాబు కాదు, అదొక కొత్త దృష్టికోణం. మనం పవిత్రమని వెతికేది ఎక్కడో ఆకాశంలో లేదు, మనం రోజూ చూసే ఈ మామూలు విషయాల్లోనే, ఈ లౌకిక ప్రపంచంలోనే దాగి ఉంది. దాన్ని చూడగలిగే దృష్టి మనకు కావాలి, అంతే. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. పాత్ర అది మోస్తున్న నీటి స్వభావాన్ని మార్చగలదా? ప్రాచీనమైన, పవిత్రమైన జ్ఞానాన్ని మోస్తున్నా ఈ ఆధునిక డిజిటల్ పాత్రలు ఆ జ్ఞానం యొక్క అసలు స్వభావాన్ని ఏమైనా మారుస్తున్నాయా? గంగాజలాన్ని బంగారు పాత్రలో ఉంచినా, ప్లాస్టిక్ సీసాలో ఉంచినా దాని స్వభావం మారుతుందా? దీని గురించి ఆలోచించండి.